ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకైనా ఇదే పోయే కాలం. ఈ అలవాటు ఎప్పుడో మానేశారు కదా. ఎస్, నా దేవుడు మానేమన్నాడు, మానేశాడు. మళ్ళీ నా దేవుడు తాగమన్నాడు, తాగాడు. దేవుడా? ఎవరా దేవుడు? నా దేవుడు ఎవరా? ద గ్రేట్ ఆర్యవర్ధన్, ఆర్య సార్. ఆయన మాట నాకు వేదం. ఆయన గీసిన గీత నేను దాటను. మీరు మహానుభావులు, మహానుభావులు. ఏంటి బాబాయ్ ఆర్యవర్ధన్ అంటావు, నా మొహం మీద వేలు పెట్టి చూపిస్తావు? అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ ఏమి లేదు సార్, ఫుల్ క్లారిటీ. ఆర్యవర్ధన్ సార్ దేవుడు, మీరే నా దేవుడు. సార్, అను మేడంని పెళ్లి చేసుకోండి సార్, ప్లీజ్. అను మేడమా? ఏంటండి మీ వాగుడు? మీరు గమ్మరు పడుకోండి. ఏంటండి ఎప్పుడు చూసినా బాబాయ్ ఏది సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. సారు మేడం కలిసి ఉండాలి అంటాడు. ఎవరా సారు, ఎవరా మేడం? ఆర్య సార్. అయ్యయ్యో, అన్నయ్య నన్నే అడుగుతున్నాడే, నేను చెప్పకుండా ఉండలేనే. అబే ఏం లేదు, ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువైపోయినాయి కదా. గౌరీ గారికి ఒక పక్కన పెళ్లి జరుగుతుంది, అలా జరగకూడదు. అన్నయ్య వదిన కలో. అన్నయ్య వదిన మధ్యలో వీళ్ళెవరండి? మీరే. అది మీరు అలా అడిగితే నేను అన్నీ చెప్పేస్తాను. చెప్పమనే కదండి అడుగుతుంది. అయ్యయ్యో, అన్నయ్య అడిగేశాడు కాబట్టి నిజం చెప్పేస్తాను. అది కూడా విధి అవుతుందేమో. ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను, మరి మీరు నమ్మాలి. ఒట్టా? మా ఓనర్ గాడి మీద ఒట్టు. చెప్పండి. మరి పునర్జన్మలనేవి ఉంటాయి, మీకు తెలుసా? తెలుసు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. సేమ్ సినిమా స్టోరీలానే. మరి మీరు గత జన్మలో అమ్మా ఏంటమ్మా నువ్వు? చూడు నాన్న ఎలా తూలి పడిపోతున్నాడు. నువ్వు వెళ్ళి మజ్జిగ తీసుకురాపో. అమ్మా వెళ్ళమ్మా. సారీ అండి, నాన్న మామూలుగా డ్రింక్ చేయరు, చేస్తే మాత్రం ఇదిగో ఇలా రచ్చరచ్చ చేస్తారు. పర్లేదులే, ఏదో ఈ గౌరీ గారి పెళ్లి విషయంలో డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ వేశాడు ఆయన. మొత్తానికి మీరు అనుకున్న ప్లాన్ లో భాగంగా గడప ప్లేసేసారుగా. గౌరీ గారి పెళ్లి ఆపాలంటే ఇక తప్పలేదు. సరే, ఇక మేము బయలుదేరుతాం. బాబాయ్ జాగ్రత్త చూసి. అలాగే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలేండి. ఓకే బాబాయ్, జాగ్రత్త. గుడ్ నైట్ బాబాయ్, బాయ్. జాగ్రత్త. గుడ్ నైట్. నానా, అవసరం ఇదంతా మీకు? అమ్మా త్వరగా రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.